అండ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టాపిక్ వచ్చింది కాబట్టి అందులో చేసిన చిన్న క్యారెక్టర్ ఏదో చేశారు కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది చూసుకుంటే అందులో చేసిన హీరోస్ ఆల్మోస్ట్ అక్కడే ఆగిపోయారు. నువ్వు చేసిన చిన్న క్యారెక్టర్ చేసిన విజయ్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. ఎలా అనిపిస్తుంది అంటే అంటే అక్కడ డైరెక్టర్ సెలెక్ట్ చేసింది అంటే ఒక్కొక్కసారి సెలెక్ట్ చేయకపోయినా వాళ్ళు స్టార్స్ అవుతారు. ఇప్పుడు శేఖర్ కమల సెలెక్ట్ చేయని విజయ్ స్టార్ అయ్యాడు అంటే పెద్ద క్యారెక్టర్కి చూజ్ చేయలేదు కదా తను. అది ఎలా అనిపిస్తుంది? గారు ఆయన క్యారెక్టర్లకు ఎవరు సూట్ అయ్యారో ఆయన సెలెక్ట్ చేశారు. హిస్ డ్యూటీ ఇస్ టు టెల్ హిస్ స్టోరీ. సో ఆయన స్టోరీ ప్రకారం ఈ క్యారెక్టర్కి ఇలాంటి పర్సనాలిటీ, ఇలాంటి ఫిజిక్ బాగుంటుంది, ఇలాంటి ఇంత హైట్ ఉండాలి, ఆ ప్రకారం ఆయన సెలెక్ట్ చేశారు. అండ్ ఈరోజు నేను ఇలా వచ్చాను, బట్ టుమారో దెర్ విల్ బి అదర్ పీపుల్ హూ విల్ ఇట్స్ వెరీ పాసిబుల్ దట్ నాది కూడా ఎప్పుడో ఇట్ కెన్ స్టాప్ ఎనీ టైమ్ అండ్ సమ్ పీపుల్ విల్ గో ఓవర్ మీ. సో దెర్ ఇస్ దాని గురించి ఆలోచించో దాని మీద అనలైజ్ చేయడమో ఎలా చేయాలో నాకు తెలియదు. జస్ట్ అబౌట్ మన పని మనం చేస్తూ ఉంటే ఏమవుతుందో మనం చూడాలి. అండ్ నువ్వు ఇలా సినిమా గురించి మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడవు ఎందుకు? నాకు యాక్చువల్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గురించి కూడా నేను అస్సలు మాట్లాడొద్దు అనుకున్నా. నేను ఎవరైనా అడిగితే ఎవడే సుబ్రహ్మణ్యం నా ఫస్ట్ ఫిల్మ్ అని చెప్తా. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ వేర్ ఐ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్ ఐ హ్యాడ్ మెటీరియల్ టు వర్క్ విత్. అంటే ఏమైనా చూపించడానికి స్కోప్ ఉన్నది ఎవడే. సో నేను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గురించి అస్సలు మెన్షన్ చేయొద్దు అనుకున్నాను. బికాస్ యాక్చువల్లీ వెన్ యూ లుక్ బ్యాక్ ఇట్స్ క్వైట్ ఎంబారసింగ్. ఎందుకంటే నచ్చవు, మన పర్ఫార్మెన్స్లు నచ్చవు. అంటే అందరిలో ఉంటుంది, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరిలో ఉంది కదా, పాత సినిమా చూసుకుంటే వాళ్ళకి నచ్చవు. అవును, అదే. సో అందరికి అది ఉంటుంది. సో నా డెసిషన్ ఏంటంటే నాకు అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడడం అని. బట్ ఎవడే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గురించి మా ఎవడే డైరెక్టర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో కలిశాను. సో దానివల్ల లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. బట్ ఎనీవే పీపుల్ నో వాట్ దే వాంట్. దెర్ ఇస్ నథింగ్ ఫర్ మీ టు సే. దేవర్ ఆపర్చునిటీకి గురించి స్ట్రగుల్ అవుతున్నప్పుడు దేవర్ స్టఫ్ దట్ ఐ గాట్ దట్ ఐ డిడ్. అంటే ఇది చూసి ఏమైనా బెటర్ రోల్ వస్తుందేమో అనే హోప్, ఒక ఆప్టిమిజం ఉంటుంది. ఇది చూసి ఎవరైనా డైరెక్టర్ మనం పిలుస్తారేమో. దట్స్ వాట్ కీప్స్ అ హోల్ బంచ్ ఆఫ్ మేము స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు మా అందరికి ఇచ్చే హోప్ ఇదనమాట. అరే ఈ సినిమా చేసి ఎవరో ఒకరు చూసి మనకు ఆపర్చునిటీ ఇస్తారేమో, నెమ్మదిగా అలా ల్యాడర్ క్లైమ్ చేయొచ్చేమో అని అదో హోప్. సో దోస్ ఫిల్మ్స్ డెఫినెట్లీ ప్లేడ్ దేర్ పార్ట్ ఇన్ మై లైఫ్. దే గేవ్ మీ హోప్ ఆ టైంలో. ఇంట్లో చెప్పడానికైనా వీడేదో చేస్తుండని చెప్పడానికి. సో దే సర్వ్ దేర్ పర్పస్. జస్ట్ దట్ I don't necessarily, అంటే టు మీ ఇట్స్ నాట్ మై పొటెన్షియల్. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ చిన్న క్యారెక్టర్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్స్ ఎప్పుడైనా ఈ స్టార్డమ్ వచ్చాక కలవడం జరిగిందా? లైక్ శేఖర్ గారిని కలిసా, పెళ్లి చూపుల ముందు కలిసాను. రవిబాబు గారిని కలవలేదు. నువ్విలా తర్వాత మేము ఒక యాడ్ ఫిల్మ్ చేసాము, దాని తర్వాత మేము కలవలేదు. థియేటర్లో ఏంటి చేసింది, అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను డిగ్రీలో ఉన్నప్పుడు సిటీ, నేను అప్పుడు దిల్సుఖ్ నగర్లో ఉండేవాడిని. సో మా కాలేజ్ కాచిగూడ, కొత్తపేట దగ్గర. దిల్సుఖ్ నగర్ కూడా కాదు. కొత్తపేట నుంచి కాచిగూడ పోవాలంటే నాకు అప్పుడు బైక్ ఇవన్నీ ఏం లేవు. సో సిటీ బస్సులో వెళ్ళాలి. నేనేమో 10th వరకు హాస్టల్లో పెరిగాను, బోర్డింగ్ స్కూల్లో. అక్కడ వెరీ జస్ట్ వాకింగ్ డిస్టెన్స్. నా స్కూల్ ఇక్కడ ఉంటే మా హాస్టల్ ఇక్కడ ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్, అసలు మోస్ట్ లవ్లీ ప్లేస్ టు స్టడీ. సడన్గా సిటీకి వచ్చేసరికి పొల్యూషన్. మాకు అక్కడ వెహికల్స్ కూడా చాలా తక్కువ పుట్టపర్తిలో. నా స్కూలింగ్ పుట్టపర్తిలో జరిగింది. ఇట్స్ అ వ్యాలీ, ప్యూర్ ఎయిర్ ఉంటుంది, ఫ్రెష్ ఉంటుంది. సడన్గా ఇక్కడ నాకు ఈ గాలే నాకు సరిగా పడకపోతుండే. తర్వాత బస్సులో ఇట్లా తిరిగితే వామిటింగ్ సెన్సేషన్ వస్తుండే. సో నాకు బస్సు అంటే ఇరిటేషన్. తర్వాత ఆ బస్సు కాచిగూడకి వెళ్ళాలంటే కాచిగూడ అని రాసి ఉండదు, 101, 107 ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అదే వరకు అర్థం కావాలని నాకు తెలియదు. అంటే తెలిసిన వాళ్ళకి ఓకే, కానీ నెమ్మదిగా 101 పట్టుకో, అక్కడ నుంచి కోటిలో దిగు, కోటిలో ఇది పట్టుకో, అక్కడ నుంచి ఇక్కడ దిగు. నాకు అది
ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ కాంప్లికేషన్ అనమాట. ఈ జర్నీ అంతా చేయాలా నేను, దీనికంటే ఒక సర్జరీ చేయడం ఈజీ అనిపిస్తుంది. అండ్ బస్లో నూకులాట, సో కంజెస్టెడ్, సో ఐ డెంట్ లైక్ ఇట్, సో ఐ వుడెంట్ గో టు కాలేజ్. ఆ జర్నీ తట్టుకోలేక మ్యాక్సిమం అవాయిడ్ చేస్తుండే కాలేజ్. అంటే కొంచెం లేట్గా లేసి మమ్మీ ఈరోజు ఒకే పీరియడ్ ఉంది, అది ఆల్మోస్ట్ అయిపోయింది, వెళ్ళి వేస్ట్, అలా ఏదో కథలు చెప్తూ ఐ వుడ్ స్టడీ అట్ హోమ్. ఆ బుక్స్ ఉంటాయి కదా, వీ కెన్ స్టడీ అట్ హోమ్ యాక్చువల్లీ. సో ఇంట్లో చదివేసేవాడిని, కొన్ని అస్సలు అర్థం కావు, అవి ట్యూషన్ పెట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకొని చదివేవాడిని. ఇంకా టైం వేస్ట్ అవుతుంటే డాడీ ఎందుకురా టైం వేస్ట్ చేస్తున్నావు, మనీ వేస్ట్ చేస్తున్నావు, నా డబ్బులు వేస్ట్ చేయకు, నీకు ఏం కావాలో చెప్పు, దాంట్లో జాయిన్ చేస్తా, ఇప్పుడు వంటోడు అవుతావా హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ చేస్తా, క్రికెటర్ అవుతావా క్రికెట్ కోచింగ్లో జాయిన్ చేస్తా. ఓకే, ఆ స్టోరీ అంతా తెలుసు. అనేది ఆ థియేటర్ ఏమంటారు, ఆ థియేటర్లో నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? థియేటర్ ఓపెన్ మీ అప్. థియేటర్ అనేది ఇట్ వాజ్ అంటే నేను అప్పుడు కంప్లీట్ రెబల్ ఫేజ్లో ఉండే అనమాట. నథింగ్ ఎఫెక్ట్స్ మీ, కేర్ ఫ్రీ ఫేజ్, ఏదైనా చేస్తా, నువ్వు నన్ను ఏమైనా నువ్వు భరిస్తా, ఆ ఫేజ్లో ఉండే. సో హిమాయత్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, డాడీకి పరిచయం వాళ్ళు. సో అక్కడ డాడీ అక్కడ జాయిన్ చేశారు. సో అక్కడ ఒక 2 months వర్క్షాప్ చేశాను. ఇట్ గివ్స్ యూ అ బేస్, అంటే కొంచెం ఇట్ బ్రేక్స్ ద మోల్డ్. అంటే మనం చాలా అందరం చాలా ఏమంటాం, ఫ్లెక్సిబుల్ అవుతారు. అంటే జస్ట్ బ్రేక్స్ యూ ఓపెన్. అందరం మనం చాలా స్టిఫ్ ఉంటాం కదా, అంటే ప్రజెంటేషన్ ఇస్తుంటాం, దట్ దిస్ ఇస్ మై ఇమేజ్ అండ్ నేను ఇలాంటి వాడిని అని. లైక్ ఐఎమ్ అ సాఫ్ట్ స్పోకెన్. నా పర్సనాలిటీ ఏంటంటే నేను ఇంట్రోవర్ట్, నేను ఎక్స్ట్రోవర్ట్, నేను మాట్లాడతాను, నేను కూర్చున్నప్పుడు ఇలా, నా వాకింగ్ స్టైల్ ఇలా. యాక్టింగ్లో నువ్వు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా సాఫ్ట్గా మాట్లాడతా, యూ షుడ్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్. సో ఇట్ బ్రేక్స్ అప్. నువ్వు ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా అక్కడ వెళ్ళాక థియేటర్ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు అర్రురా అంటే అరవాలి, గట్టిగా వాడిని తిట్టు అంటే తిట్టాలి, మూసుకొని ఉండు గంట సేపు అంటే మూసుకొని ఉండాలి. సో ఇట్ గేవ్ మీ ద బేసిస్. బట్ ఆఫ్టర్ దట్ యాక్టింగ్ is to me it's first of all it's all in the head. It's all in the head completely, 100%. So how much you can think, I think what differentiates actors is the brain, అంటే how they see each thing. వాళ్ళకి వచ్చే ఒక సీన్ నాకు ఇస్తే ఒకలాగా చేస్తా, ఇంకో యాక్టర్కి ఇస్తే ఇంకోలాగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి వేరే ఐడియా వస్తుంది. సో ఎవరికి బెటర్ ఐడియా వస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అట్లా. కొన్ని చూస్తే అరే ఈ సీన్ చేస్తున్నప్పుడు ఇలా చేద్దాము అని ఎలా అనుకున్నాడు అనిపిస్తుంది. డైరెక్టర్లే మనకు చెప్తే వీ వుడెంట్ హ్యావ్ థాట్ లైక్ దట్. డైరెక్టర్కి ఆ క్యారెక్టర్ తెలుసు కాబట్టి వచ్చి చెప్తాడు, లేదు ఈ సీన్లో ఇలా చేయండి. సో దోస్ ఐడియాస్ ఆర్ వాట్ మేక్ అ పర్ఫార్మెన్స్. సో దాని మీద యూ నీడ్ టు హ్యావ్ గుడ్ ఇమాజినేషన్, రీడ్ మోర్, వాచ్ మోర్ సినిమా. అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ అంటే ఇంప్రూవైజేషన్ చేస్తే క్లాసెస్ చేస్తుంటారా ఎలాంటి? అయితే థియేటర్లో ఇప్పుడు ఫస్ట్ డే మా డాడీ తీసుకెళ్ళాడు ఇంటర్వ్యూకి. వినయ్ వర్మ అని ఈజ్ ద ట్రైనర్, సూత్రధార్ అనే అకాడమీ. సో వెళ్తే వినయ్ వర్మ ఫుల్ ఇంట్రాగేషన్ చేస్తారనమాట. అంటే ఎందుకు అవ్వాలనుకుంటున్నావు, వేరే పని చేసుకోవచ్చు కదా, యాక్టర్లకు డబ్బులు రావు, సంథింగ్. హీల్ ట్రై టు టెస్ట్ హౌ ఇంట్రెస్టెడ్ యూఆర్ ఇన్ యాక్టింగ్. అంత ఇంట్రాగేషన్ చేసినాక సరే అని హీల్ లెట్ యూ ఇన్ టు ద వర్క్షాప్. కొంతమందిని 3 నెలలు 6 నెలలు 1 year దిప్పుకున్న తర్వాత అలౌ చేస్తారు, అలా అలా ఉంటుంది. మొత్తానికి ఏంటంటే ఒక ప్రాస్పెక్టస్ టైప్, ఇది చదివి రండి వచ్చేటప్పుడు అన్నట్టు చెప్పినారు. అది చదివితే డీటెయిల్స్ ఏముంటాయంటే క్లాస్ 6కి స్టార్ట్ అవుతుంది. మనం 6:01 వచ్చేటట్టు ఉన్నాం అనుకో, సార్ ఐఎమ్ గోయింగ్ టు బి 1 minute లేట్ అని మెసేజ్ చేయాలి. 1 minute to 6:05 వస్తే సార్ ఐఎమ్ గోయింగ్ టు బి 5 minutes లేట్ అండ్ 6:05కి రావాలి. ఆ 1 minute లేట్ వచ్చినా చెప్పకుండా వస్తే ఇంటికి వెళ్ళిపో అంటారు పొద్దున్న 6 గంటలకి. తర్వాత ప్రాస్పెక్టస్లో ఇఫ్ యువర్ సన్ ఆర్ వాట్ ఎవర్ లూజెస్ హిస్ శానిటీ, ఇట్ ఈస్ నాట్ అవర్ ఫాల్ట్. శానిటీ అంటే ఇంకా మెంటల్ బ్యాలెన్స్ పోతే అది మా రెస్పాన్సిబిలిటీ కాదు. మా మమ్మీ చదివేసి భయపడ్డది,
ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ గురించి చెప్తున్నా, ఇట్లా అడిగారు అట్లా అడిగారు అని. తర్వాత ఇది చదివి ఏంటన్నా ఇలా రాసింది, వద్దు అవసరం లేదు మనకు, ఎందుకు నానా అంటే ఏం కాదు మనం పోదామని నెక్స్ట్ డే వెళ్తే ఇద్దరు స్టూడెంట్స్ ఎవరో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఊడుస్తున్నారు అనమాట. నేను జస్ట్ అట్లా చూస్తుంటే ఎస్ అంటే ఐఎమ్ న్యూ స్టూడెంట్, ఐఎమ్ జాయినింగ్ టుడే అంటే కమ్ ఇన్ అని చెప్పి. సో ద స్టూడెంట్స్ ఓన్లీ హ్యావ్ టు క్లీన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద, ఇట్స్ లైక్ గురుకులం టైప్, మనమే చేసుకొని చూస్తున్నా. ఆల్రెడీ నాకు కొంచెం ఒక వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. సడన్గా వాళ్ళు కూర్చొని ఇట్లా స్టమక్ మీద పడుకొని ఇలా పైకి పెట్టి టంగ్ ఇలా బయటికి పెట్టి అని గట్టిగా అరుస్తున్నారు. నేను నాయనో ఇలా మెంటల్ వచ్చేసింది, అసలు వెళ్ళిపోవడమే బెటర్ ఏమో అని అనుకుంటున్నా. తర్వాత యూ ఆల్సో జాయిన్ అదంటే నో ఐఎమ్ గుడ్ అంటే, లేదు ఇవి వోకల్ కార్డ్స్ ఓపెన్ చేస్తే అంటే, లేదు నాకు బాగానే ఉన్నాయి అని. దాని తర్వాత ఇంకో 15 మంది, సమ్ 15-16 పీపుల్ వర్ దేర్ ఇన్ అవర్ బ్యాచ్. దెన్ వినెవర్ మా కమ్స్ ఇన్ అండ్ హీ గోస్, హీ ప్లేస్ సమ్ మ్యూజిక్ ప్లే చేస్తాడు. మ్యూజిక్ ప్లే చేయగానే అందరు మ్యూజిక్ అండ్ మూవ్మెంట్ అనమాట. సో యూ షుడెంట్ డాన్స్ టు ద మ్యూజిక్, యూ జస్ట్ హ్యావ్ టు ఇమోట్ అండ్ మూవ్. సో ఒక్కొక్కలాగా విచిత్రంగా చేస్తున్నారు. నేనేమో డ్యాన్స్ చేస్తున్నాను అనమాట, వీళ్ళలాగా విచిత్రంగా చేయలేను. నేను ఏదో డ్యాన్స్ చేస్తుంటే అక్కడ నుంచి అనౌన్స్ చేస్తున్నాను, విజయ్ నో డాన్సింగ్, జస్ట్ మూవ్ టు ద మ్యూజిక్ అని. ఆ రోజైతే మెంటల్ వస్తుంది అనుకున్నా కానీ, బట్ ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అందరు లాట్స్ ఆఫ్ పీపుల్ క్విట్ ఇన్ బిట్వీన్. వాళ్ళు అంటే కాదు, యూ కాంట్, అబ్సల్యూట్ ఈగో ఉండద్దు, అండ్ యుల్ బీ ట్రీటెడ్ లైక్ యువర్ నో వన్. You have to almost become no one, then you can become someone else. సో ఈగో ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళలేను అక్కడికి, అదంతా ఐ కాంట్ గో త్రూ దట్. మీ బ్యాచ్లో ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీకి? లేదు.